హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఈజీ అండ్ టేస్టీ టొమాటో మసాలా పాస్తా చూపించబోతున్నాను. ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. బయట సాస్లు ఏవి వాడకుండా అన్ని ఇంట్లో తయారు చేసుకునే సాస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ కోసం నేను స్పైరల్ పాస్తాని తీసుకున్నాను. ఇది 4 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీలో తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో పై వరకు ఇలా వాటర్ పోసుకోవాలి. వాటర్లో 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. పాస్తాని మరీ మెత్తగా కూడా ఉడికించొద్దు, ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇలా ఒక 70% ఉడికిన తర్వాత ఒకసారి దాన్ని ప్రెస్ చేసి చూసుకోండి. ఇలా మెత్తగా అయితే పాస్తా ఉడికినట్టు. దీన్ని ఒక స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్ట్రైనర్లో ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనం చల్లటి నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోయడం వల్ల పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జాడీలో వేసుకొని టమాటో ప్యూరీ చేసుకోవాలి. ఇలా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడైన తర్వాత ఇందులో వెల్లుల్లి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి, మరీ ఎక్కువగా కూడా వేగనివ్వద్దు. తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవచ్చు. నేను క్యారెట్, బీన్స్ అండ్ బఠానీ వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు క్యాబేజ్ ఇంకా వేరే ఏవైనా కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ అలాగా. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసుకొని ఇది కొద్దిగా ఉడకనివ్వాలి. టొమాటో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో ప్యూరీ ఉడికేటప్పుడే ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పాస్తా మసాలా నేను నైలాన్ కంపెనీది వాడుతున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ కంపెనీది మీరు వాడవచ్చు. కారం మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. ఎక్కువగా స్పైసీగా వద్దనుకుంటే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.